మీరు గ్యాస్తో ఇస్త్రీ పెట్టే తయారు చేయాలనే ఆలోచన టైలర్ షాప్లో వస్తే వచ్చింది కదా. ఎన్ని రోజులలో మీరు సక్సెస్ అయ్యింది? ఆ ఇస్త్రీ పెట్టే చూసి లోన్లు తీసుకోవడం మొదలుపెట్టి ఒక ఇస్త్రీ పెట్టే ఎంత? ఒక ఇస్త్రీ పెట్టే ఇప్పుడు 8,000కి అమ్ముతున్నారు. మరి మీరు ఎవరిని కేసు వేయలేదా? ఎవరి మీద కేసు? మీ దగ్గర పేటెంట్ ఉంది కదా, అందుకని. పేటెంట్ ఉంది కానీ ఇక మారుమూల ప్రాంతం అని చెప్పేసి నన్ను. మరి మీ గురించి టీవీలలో పేపర్లలో వచ్చింది కదా. పేపర్లు వచ్చినా కానీ ఎవరు పెద్దగా అప్పుడు తెలంగాణ గొడవల కిందనే రయం అయిపోయింది. ఈ దొర ఏమన్నా ఆసరైతుడేమో అని ఎన్నోసార్లు ఆయన ఆఫీసు పోతే మెడల్ బట్టి. ఎవరు మెడల్ పట్టి? పోలీస్ వల్ల, ఆయన సెక్యూరిటీ వాళ్ళే. గొడుగు కనిపెట్టినప్పుడు కూడా గొడుగు పట్టుకొని కూడా పోయినా, ఇట్లా నేను అన్ని క్రియేటింగ్ చాలా ఐడియాలు చేస్తానండి అని చెప్తానికి ఎన్నో పోతే ఇలాంటి ఫైల్స్ కూడా వాళ్ళ దగ్గరనే గుంజుకొని వెళ్ళగొట్టేసింది. ఒక కలెక్టర్ ఉండే, ఆయన తీసేస్తున్నాడు. ఆయన క్యాబిన్కి రమ్మన్నాడు. ఆ క్యాబిన్ పోతే క్యాబిన్లో కూడా రానిలేదు. తర్వాత అసలు మీరు ఏమేం కనుక్కున్నారు? బండి మీద గొడుగు ఉంది కదా, ఆ గొడుగు కనిపెట్టిన. బండి మీద గొడుగు అంటే ఓహో, టీవీలో కూడా V6 ఛానల్లో కూడా వచ్చిందా? అంటే ఇది ఎగిరిపోదా గాలికి? ఎగిరిపోదు, ఇక ఎంత మాత్రం ఎగిరిపోదు. ఇవన్నీ ఇక మార్కెట్లో సురువు చేసి మార్కెటింగ్ చేసుకుంటా ఉన్నారు. మరి మీరు ఇప్పుడు కనుక్కున్నది మీరు మార్కెటింగ్ చేసుకున్నారు. నాకు పెట్టుబడి కావాలి కదా, ఏ పెట్టుబడి అంత పెట్టుబడి ఎవరు ఇవ్వలేదు. నేను బ్యాంకులో నా ఎదురుగున్నవారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొదురుపాక లింగబ్రహ్మం గారు. వీరు చదివింది కేవలము 3వ తరగతి మాత్రమే. ఈ 3వ తరగతి చదువుకున్న ఇతను సరికొత్త ఇన్వెన్షన్స్ చేసిండ్రు. ఇప్పటికే తెలుగు సమాజానికి కొన్ని అయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వారు కనుగొన్న అంశాలు చాలామంది జీవితాల్లోకి వెళ్ళినాయి. తాను మరొక కొత్త ఇన్వెన్షన్ చేయబోతున్నానని వారు చెప్తున్నారు. ఆ ఇన్వెన్షన్ ఏమిటి, ఈ ఇన్వెన్షన్ సందర్భంగా ఆయన జీవితంలో ఎదురైన సంఘటనలు ఏమిటి, ఆయన జీవితం ఏమిటో తెలుసుకుందాం. వారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ మీరు ఏం చదువుకున్నారు? మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? మా నాన్న, మా తాత వాళ్ళంతా కంచెటి పని చేసేది. కంచెటి పని అంటే బిందెలు, ఇత్తడి, రాతండి, రాగి, కంచి ఇలాంటి లోహంతో కూడుకున్న వస్తువులు తయారు చేసేవాళ్ళు. అయితే మా నాన్న కూడా, మా తాత అదే నేర్చుకున్నాడు, మా నాన్న అదే నేర్చుకున్నాడు, నేను అదే నేర్చుకున్నా. అప్పుడు మా నాన్నకు 6 పిల్లలు, చదివించేంత ఎక్కువ స్తోమత లేకుండే. ఇక నన్ను పనికి పెట్టుకున్నాడు. అది చేతి కింద నేను పని చేస్తా పోయినా. ఆ పనుల వల్ల నేను చదువుకోలేకపోయినా కానీ ప్రతిదీ ఏది అయినా కానీ చేసేవాడిని. అక్షర జ్ఞానం అయితే వచ్చు కదా, మరి పూర్తి బడికే వెళ్ళలేదా? అంతో ఇంతో ఏమన్నా? అంటే 3వ తరగతి వరకే వెళ్ళిన. 3వ తరగతి వరకు వెళ్ళిన. 3వ తరగతి వరకు వెళ్ళిన. ఇక తర్వాత ఇంట్లో నేనే పెద్దోడిని కాబట్టి నన్ను పనికి పెట్టుకున్నాడు. కంటిన్యూగా పని మీదనే ఉండిపోయినా. ఇక తర్వాత ఇక అన్నీ చూస్తూ పోతానా ఏదంటే అది. మా నాన్న ఇప్పుడు డైమండ్ సైకిల్ కొనుక్కున్నాడు. ఆ డైమండ్ ద్వారా ఇట్లా పవర్ జనరేషన్ అవుతుందని అర్థమయ్యేది. ఇక దానికి ఇంకా కొన్ని అదొకటి దాని మీద ఎక్స్పీరియన్స్ పెరిగింది. ఇంతలో నేను అది కరువు లెక్క వచ్చినప్పుడు భద్రాచలం పేపర్ బోర్డులో పనిచేయడానికి పోయినప్పుడు అక్కడ గ్యాస్ తోటి పనిచేసే పరికరాలు ఉండే. ఆ గ్యాస్ కట్టరు, గ్యాస్ కటింగు మిషన్ తోటి ప్రతిదీ రేకులు కట్ చేయడం, గ్యాస్ తోటి సీట్లు కట్ చేయడం, గ్యాస్ వెల్డింగ్ ఇలాంటివి అన్నీ చేసేది. అక్కడ చేసినాక తర్వాత కొంతకాలం మళ్ళీ రిటర్న్ మా ఊరికి వచ్చినాక తర్వాత నాకు ఒక ఫ్రెండ్ వాళ్ళు టైలర్ షాపు. అయితే అక్కడ నేను చూస్తే పైపు సేమ్ కరెంటు వైరే కానీ గ్యాస్ పైపు లెక్క అనిపించి గ్యాస్దా ఇది అని అంటే, గ్యాస్ది ఇంతవరకు ఇక్కడ లేదు అది ఇది అని అన్నాడు. ఇస్త్రీ పెట్టకు.
అయితే నీకు ఇది చేసినట్టు ఏంటంటే మంచి పేరు వస్తుంది అది ఇది అని అనుకొచ్చిండు. ఆ విషయం అప్పుడు మర్చిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి అది చేద్దామన్న ఐడియా వచ్చింది. దాని మీద నేను దాన్ని మీ- దాన్ని చేయడం, దాన్ని గ్యాస్ తోటి వెలగడం ప్రయోగం చేసి ఒక 6 నెలల పాటు శ్రమించి దాన్ని సక్సెస్ చేసినాక తర్వాత అది ఆ, పేపర్లు వివిధ ఆ, ఛానళ్ళ ద్వారా మొత్తం ప్రచారమైంది. ప్రచారమైనాక తర్వాత ఒక ఎన్ఐఎఫ్ వాళ్ళు వచ్చి దాంట్లో రికార్డు తీసుకోవడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం, మళ్ళీ తర్వాత నాకు గవర్నమెంట్ గుర్తించి బెస్ట్ ఇంజనీరింగ్ అవార్డు ఇవ్వడం, బెస్ట్ ఇంజనీరింగ్ అవార్డు ఇవ్వడం ఇలాంటివి జరిగినాయి. జరిగిన కొంతకాలానికి ఈ వేరే వాళ్ళు కంపెనీ అనుసంధానం చేసుకొని కాగితాలు రాయించుకున్నారు. ఏదో దేని మీద? ఈ ఇస్త్రీ పెట్టే మార్కెటింగ్ డెవలప్మెంట్. అసలు మీ ఇస్త్రీ పెట్టే అక్కడికే వద్దాం. మీరు గ్యాస్తో ఇస్త్రీ పెట్టే తయారు చేయాలనే ఆలోచన టైలర్ షాప్లో చూస్తే వచ్చింది కదా, టైలర్ ఎన్ని రోజులలో మీరు సక్సెస్ అయింది? 6 months పట్టింది. 6 నెలలు 8 నెలలు పట్టిందండి. 8 నెలలు శ్రమించిన 6 నెలల నుంచి 8 నెలల వరకు, అంటే జనవరి నుంచి నవంబరు, అదే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు. సెప్టెంబరు 1st తారీఖు వరకు సక్సెస్ అయింది నాకు. ఎట్లా ఇది గ్యాస్తో ఇస్త్రీ పెట్టి అంటే? గ్యాస్ అంటే మన కుకింగ్ గ్యాసే. కుకింగ్ గ్యాస్ తోటి దానికి కనెక్షన్ ఇచ్చి దాన్ని తక్కువ ఎక్కువ చేసుకోవడం, దానికి ఒక చిన్న మెటల్ అంటే ఫిలమెంటు, ఏది మెంటల్ అంటారు, ఏది గ్యాస్ సిస్టానికి గ్యాస్ లైట్ ఉంటుంది కదా, ఆ లైట్కి అంతకుముందు గ్యాస్ లైట్లు పీట్రోమాక్స్ లైట్కి కూడా అదే మెటల్ ఇచ్చేది. ఆ మెటల్ రాలిపోయేది. అయితే దాని సిస్టానికి కొంచెం ఆలోచించి వెరైటీగా నేను దాంతో స్టీల్ మెషిన్ పెట్టిన. దాని ద్వారా అది ఆగింది, ఫ్లేమ్ వచ్చింది. తక్కువ ఎక్కువ అంటే ఎంత తక్కువ అంటే అంత తక్కువ, ఎంత ఎక్కువ అంటే అంత ఎక్కువ. ఇమ్మీడియట్లీ ఒక 5 నిమిషాలలో ఫుల్ వేడవుడు. మళ్ళీ ఒక ఆటోమేటిక్గా మళ్ళీ వీళ్ళు తక్కువ చేసుకుంటే తక్కువ వేలుగా కమర్షియల్గా ఇస్త్రీ బిడ్డలు బాగా సక్సెస్ అయినాయి. అట్లా చేశాను. అయితే మరి ఏమైంది ఇస్త్రీ తర్వాత ఏం జరిగింది? తర్వాత ఇక అది మార్కెట్లోకి వస్తుందేమో అని చూస్తే పబ్లిక్ అయిపోయింది. పబ్లిక్లో మొత్తం కాపీ అయిపోయింది. వేరే వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడం జరిగింది. నాతో అగ్రిమెంట్ చేసుకున్న వీళ్ళు మార్కెట్లోకి తీసుకురాలే. నన్ను ఆ ఇస్త్రీ పెట్టే చూసి లోన్లు తీసుకోవడం మొదలుపెట్టిళ్ళు. లోన్లు తీసుకొని బోర్డు తిప్పేసిళ్ళు. సాఫ్ట్వేర్కును హార్డ్వేర్కి సంబంధం లేకుండా కానీ ఇస్త్రీ పెట్టే చూపించి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే ముందుగా చూయించిళ్ళు, అన్ని లోన్లు అని తీసుకున్నారు. ఆ బోర్డు తిప్పేసి వెళ్ళిపోయాళ్ళు. మళ్ళీ తర్వాత ఇంకో పర్సన్ వచ్చిండు. ఆయన నేను చేస్తానన్నాడు. ఆయన ఒక 10 సంవత్సరాలు వాడుకున్నాడు. ఇంతలా మార్కెటింగ్ ఏం జరగలేదు. ఆయనకు కేసులు ఉండి ఆయన వెళ్ళిపోయాడు. నేను ఇంతలో ఇక కరోనా చేయబట్టి ఊరు ద్వారా పట్టుడైంది. ఊరికి వెళ్ళిపోయి ఊళ్ళో ఉంటున్నా ఇప్పుడు. మళ్ళీ నాకు ఇప్పుడు ఏ ఊళ్ళో ఉంటున్నారు? గంగదేవిపల్లిలో ఉంటుంది. ఇప్పుడు మీ గంగదేవి వరంగల్ పక్కన గంగదేవి. మీరు కనుక్కున్న ఇస్త్రీ పెట్టే దీని ప్రభావము మీకు అసలు ఎక్కడ ఒక రూపాయి కూడా రాలేదా? ఎక్కడ ఒక రూపాయి కూడా రాలేదు. నేను కష్టం చేసినంత మందమే వచ్చింది. నేను చేసి ఇస్త్రీ పెట్టెలు చేసి అమ్ముకుంటూనే వచ్చింది. నేను ఒక్కనే కష్టపడి మోల్డింగ్ చేయడం, డైలు తయారు చేసుకోవడం, అవన్నీ తయారు చేసి మోల్డింగ్ చేసుకొని ఆ ఇస్త్రీ పెట్టెలు స్మూత్ చేసుకొని మార్కెట్లు ఇవ్వడమే సరిపోయింది. మార్కెట్ అంటే వేరే వాళ్ళు మార్కెట్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు. కానీ మీరు వేరే వాళ్ళు మార్కెట్ చేసుకున్నారు కదా, ఎక్కడెక్కడ ఎవరు చేసుకున్నారు? కాన్పూర్ సైడు, యూపీలో కాన్పూరు, గుజరాత్ సైడు, ఢిల్లీలో, వేరే ఇటు కర్ణాటక, మన హైదరాబాద్లో కూడా మార్కెటింగ్ జరుగుతూ ఉంది. దాన్ని పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. మీరు కనుక్కున్నదారా? మీకు సంబంధం లేకుండా? మాకు సంబంధం లేకుండా అయిపోయింది. పేటెంట్ రైట్స్ నా దగ్గరే ఉన్నాయి. మొత్తం పబ్లిక్లో ఇస్త్రీ పెట్టెలు ఉన్నాయి. నేను తయారు చేసింది లేదు అందులో. ఇక కంపెనీ నా పేరు మీద లేదు, నా కంపెనీ కాదు అది. అట్లా అయిపోయింది. అన్నీ కాపీ అయిపోయినాయి. డిజైన్ చేంజ్ చేసుకున్నారు, వాడేసుకుంటాను. అవునా? ఒక్క ఇస్త్రీ పెట్టె ఎంత? ఒక ఇస్త్రీ పెట్టె ఇప్పుడు 8,000కి అమ్ముతున్నారు. కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ పోయినట్లు. కొన్ని కోట్ల
రూపాయల బిజినెస్ అది. మరి మీరు ఎవరిని కేసు వేయలేదా ఎవరి మీద? ఎవరి మీద కేసు అదే మీ దగ్గర పేటెంట్ ఉంది కదా అందుకంటే. పేటెంట్ ఉంది కానీ ఎవరి మీద వేయాలి, నేను ఎవరి ద్వారా పోవాలనేది నాకు అర్థం కాలే. నేను ఇక మారుమూల ప్రాంతంని చెప్పేసి నన్ను ఒక రకంగా వదిలేసి ఎవరు ఏం పట్టించుకోలేదు కొంతకాలం వరకు. ఇప్పటికి కూడా ఏం లేదు. మరి మీ గురించి టీవీలలో పేపర్లలో వచ్చింది కదా. ఆ, పేపర్లు వచ్చినా కానీ ఎవరు పెద్దగా అప్పుడు తెలంగాణ గొడవల కిందనే రయం అయిపోయింది, మన ఏం పట్టించుకోలేదు. మళ్ళీ తెలంగాణ వచ్చినాక తర్వాతనైనా ఈ దొర ఏమన్నా ఆసరైతుడేమో అని ఎన్నోసార్లు ఆయన ఆఫీసు పోతే మెడల్ బట్టి బయటికి గెంటేసింది కానీ ఏంది పరిస్థితి అని ఎవరు అడగలే. ఎవరు మెడల్ పట్టి గంటేసారు? ఆ? ఎవరు? పోలీస్ వల్ల, ఆయన సెక్యూరిటీ వాళ్ళే. సీఎం, పాత సీఎం, మాజీ సీఎం. మన కేసీఆర్ గారిది క్యాబిన్కి ఎన్నోసార్లు పోయినా. గొడుగు కనిపెట్టినప్పుడు కూడా గొడుగు పట్టుకొని కూడా పోయినా. ఇట్లా నేను అన్ని క్రియేటింగ్ చాలా ఐడియాలు చేస్తానండి అని చెప్తానికి ఎన్నో పోతే ఇలాంటి ఫైల్స్ కూడా వాళ్ళ దగ్గరనే గుంజుకొని వెళ్ళగొట్టేసిళ్ళు. అవునా? మంచి ఒరిజినల్ ఉండే పేపర్స్ కటింగ్ అన్నీ ఒరిజినల్ లామినేషన్ చేసుకొని ఉండే పెద్ద పెద్ద ప్రశంసా పత్రాలు అవన్నీ అల్లనే పోయినాయి. అట్లా అయిపోయింది. ఆయన దగ్గర ఒక కలెక్టర్ ఉండే, ఆయన తీసేసుకున్నాడు. ఆయన క్యాబిన్కి రమ్మన్నాడు. ఆ క్యాబిన్ పోతే క్యాబిన్లో కూడా రానియలేదు ఇక తర్వాత. మరి మెడల్ పట్టి బయటికి గంటేసిందా? మెడల్ పట్టి బయటికి గంటే మెడల్ కట్టు నెట్టేసిళ్ళు. ఇక్కడనే కాకతీయ హోటల్నే మీటింగ్ అయింది ఫస్ట్ అప్పట్లో. కాకతీయ ఇంట ప్రగతి భవన్ కట్టక ముందు కాకతీయ హోటల్లో మీటింగ్ అయితే ఇండస్ట్రియల్ లెవెల్లో మీటింగ్ అంటే మా ఫ్రెండ్ ఉండి రమ్మని తీసుకుపోతే అందులోకి పోయినాక తర్వాత పోయినాం. నన్ను గుర్తుపట్టి నీకు అది ఉందా, నీకు ఇన్విటేషన్ ఉందా, అది ఏదని చెప్పి ఆ కుర్చీలో కూర్చొని బయటికి ఎంటుకొని పోయి బయట నెట్టేసి వచ్చిండు మన పంజాగుట్ట సిఐ. అసలు మీరు ఏమేం కనుక్కున్నారు? నేను కనుక్కున్నది ఇస్త్రీ పెట్టే ఒకటి, ఇస్త్రీ పెట్టే, గెడ్ బాటి కాల్చేది శ్మశానంలో గ్యాస్ తోటి అది కనిపెట్టిన, ఈ సోలార్ బ్యాటరీ సిస్టమ్ తోటి ఇది బండి సైకిల్ కనిపెట్టిన. సోలార్ సిస్టమ్ తోటి బ్యాటరీ లోడ్ అవుతుంది, రన్ అవుతుంది. ఇక సైకిల్ దొక్కాల్సిన పట్టుకుంటే పోతుంది, దాంతో పట్టుకుంటే వెళ్ళిపోతుంది మన సిస్టమ్ తోటి. సేమ్ బైక్ పోయినట్లు వెళ్తుంది. బైక్ పోయినట్టే పోతుంది. అది ఇప్పుడు కనిపెట్టి 10 సంవత్సరాలు అయింది, 10 years. పేటెంట్ వచ్చింది దానికి? పేటెంట్ ఏం రాలేదు. పేటెంట్కి అప్లై చేసినాం కానీ మనకు కుదరలేదా అది. ఇంకేమేం కనుక్కున్నారు? ఇంకోటి బండి మీద గొడుగు ఉంది కదా, ఆ గొడుగు కనిపెట్టిన. బండి మీద గొడుగు అంటే బండి ఇప్పుడు ఎండ తగలకుండా, ఇప్పుడు ట్రాఫిక్లో ఆగితే ఈ విపరీతమైన ఎండ దెబ్బ తగులుతుంది బండి మీద, 2 wheeler మీద పోయినప్పుడు. అది దానికి సోసి వచ్చినట్టు అయిపోయేది. అయితే నేను ఇట్లా బాగుండదని చెప్పేసి గొడుగు గాలికి ఎగిరిపోకుండా ఉండాలని చెప్పేసి ఆ ముందు భాగం ఉంటేనే ఇలా ఎగిరిపోతుంది కదా, ముందు భాగం కట్ చేసి వెనక వైపు భాగాన్ని ఉంచి 3 పుల్లలతోటి గొడుగు తయారు చేసిన. ఏది చూపించండి. ఓహో, టీవీలో కూడా V6 ఛానల్లో కూడా వచ్చిందా? ఓ, అంటే ఇది ఎగిరిపోదా గాలికి? ఎగిరిపోదు, ఇక ఎంత మాత్రం ఎగిరిపోదు. ఇవన్నీ ఇక మార్కెట్లో సురువు చేసి మార్కెటింగ్ చేసుకుంటా ఉన్నారు. మరి మీరు ఇప్పుడు కనుక్కున్నది మీరు మార్కెటింగ్ చేసుకున్నారు. నాకు పెట్టుబడి కావాలి కదా, ఏ పెట్టుబడి అంత పెట్టుబడి ఎవరు ఇవ్వలేదు. నేను బ్యాంకుల చుట్టూ తిరిగినా, ఎక్కడెక్కడ తిరిగినా, మా అన్ని బీసీ కార్పొరేషన్లో పోయినా, ఎక్కడికి పోయినా కానీ ఏం మాకు ఎలాంటిది అవునా జరగలేదు. ఇప్పుడు వరంగల్ జిల్లాలో అంతమంది తెలిసిన వాళ్ళు ప్రముఖులు ఉన్నారు, మీకు అంతమంది ఏం ఫ్రీ ఏం కాదు, వాళ్ళకి మీరు షేర్ ఇస్తారు కదా బిజినెస్లో. అవును, వాటా ఇస్తారు కదా. ఇస్తాను. ఎందుకు మోటార్ బైక్ ఎట్లా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, ఏమి చాలా మంది ఇప్పుడు బండ్లకు ఉన్నదంతా ఈ టెక్నాలజీ. అది దీని మీకు పేటెంట్ ఉందా? దీనికైనా ఈ పేటెంట్కు నేను అప్లై చేయలేదు. ఇక కొన్ని కారణాలంటే పేటెంట్ కావాలంటే డబ్బులతో కూడుకున్న పని కదా. నేను అంతంత మాత్రమే. నాకు ఒక రెంట్ కట్టుకోవడానికి, కరెంట్ బిల్ కట్టుకోవడానికి కూడా మస్తు ఇబ్బంది అయ్యేది. ఆఖరికి పిల్లల స్కూల్కి ఫీజులు కట్టడానికి కూడా ఇబ్బంది అయ్యేది. అంత ఘోరంగా కష్టాలు పడి వెళ్ళిపోయినాం ఇక్కడ నుంచి. ఎవరు సపోర్ట్ చేయలేదు. హైదరాబాద్లో ఉన్నాం 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు ఉన్నాం. ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్ ఏది ఇస్త్రీపేట నమ్ముకొని, ఇస్త్రీపేట కనుక్కొని మార్కెట్ చేస్తామంటే అన్నీ చదువుకొని వచ్చిన. మళ్ళీ అప్పు చేసుకొని మళ్ళీ సామాన్లన్నీ మళ్ళీ అందులో వేసుకొని మళ్ళీ వెళ్ళిపోయినా. అయ్యో, అంత ఘోరమైన పరిస్థితి. ఇక్కడ హైదరాబాద్లో మరి ఎవరిని సాయం దొరకలేదా మీకు? ఎవరి సహాయం దొరకలే. ఆల్రెడీ ఆ NIF వాళ్ళు కూడా నీకేంది పెద్ద అదైనావు, నువ్వే సెటిల్ అయినావు అన్నారు. కానీ ఆయనే సపోర్ట్ చేయలేదు, ఈయన సపోర్ట్ చేయలేదు. మరి నా సామాన్లన్నీ తీసుకొచ్చి వాళ్ళ ఆఫీస్లో పెట్టేసిన,
ఆయన కిరాయి కట్టలేని పరిస్థితులు లాక్ అయిపోయింది, మాట్లాడండి అని అంటే నేను లీగల్ ఆఫీస్ పెట్టలేదని ఆ బ్రిగేడియర్ గారు అన్నారు. ఎవరైనా? హిన్నయ్యపు అని ఫస్ట్ పల్లె సృజన అని ఒక ఆఫీస్ పెట్టిండు. ఉమ్, ఈ పోగుల గణేశం అంటే ఉమ్, ఆయనే అనుసంధానం చేసిండు. చేసి ఇక ఆయన ఎక్కడెక్కడికో పిలిస్తే ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోయేటోడిని. ఏ ఊళ్ళన్నీ తిప్పేటోడు. అంటే మీటింగ్లను ఆ మీటింగ్లు ఈ మీటింగ్లు అన్నీ కాలేజీలలో అన్నీ చూపించేది. ఏ కాలేజీలో ఎక్కడ కాపీ అయిపోయిందో ఎంతమందో కాపీ చేసుకున్నారు. దాన్ని మొత్తం పబ్లిక్ అయిపోయింది నా టెక్నాలజీ అంతా ఇస్త్రీ పెట్టేది. అంటే మీరు కనుగొనడము వేరే వాళ్ళకి ఇవ్వడం తప్ప మీకు జరిగిన ప్రయోజనం ఏం లేదు. ఏం ప్రయోజనం లేకుండా పోయింది. మరి ఇక అక్కడ మీ లోకల్ ఎమ్మెల్యేకో లేకపోతే కనుక ఇంకెవరినో అధికారంలో కలవచ్చు కదా. ఈ లోకల్ ఎమ్మెల్యేని వదిలేసి అప్పుడు హైదరాబాద్లో ఉంటేని ఒకసారి పోయి మన దొంతి మాధవ్ రెడ్డిని కలిస్తే ఆయన బిజీగా ఉన్నాడు. మళ్ళీ ఎన్నిసార్లు వరంగల్కి పోలేం కదా. ఒకసారి పోతే ఆయన మళ్ళీ తర్వాత రాపో అన్నాడు. మళ్ళీ వెంటనే వెళ్ళొచ్చిన. ఇక మళ్ళీ పోయి కలవలే. ఇక ఆ తర్వాత అన్నీ ఏదో ఒకటి. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? ముగ్గురు బిడ్డలు. ముగ్గురు బిడ్డలు ఏం చదువుతున్నారు? ఒక అమ్మాయి చదువుకున్నది, పెళ్ళి చేసిన, వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉన్నది. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. ఆ 10th క్లాస్ చదివే అమ్మాయి కూడా ఒక ఇవి బొమ్మలు వేస్తుంది పేపర్లో వేస్తే వాళ్ళు టీచర్లు మెచ్చుకొని కలెక్టర్ ద్వారా ఎమ్మెల్యే ద్వారా ప్రశంస పొందడం. వాళ్ళే ఆ గ్రామానికి వచ్చి ఆమెను అభినందించి ఆమెకు ప్రశంసా పత్రం ఇచ్చి వీళ్ళు మీటింగ్ పెట్టి మొన్ననే రీసెంట్గా ఒక నెల 15 రోజులు అవుతుంది. చిన్న అమ్మాయి కూడా ఆమె కూడా వేస్తుంది. కళాకారులు అంటే కళాకారులు కాబట్టి మీకు సహజంగానే అది ఆర్ట్ వస్తుంది కదా, అట్లా వచ్చిండొచ్చు. ఆమె మంచి మిమ్మల్ని చూస్తే మీ లెక్కనే ఇస్తుంది సేమ్. వెంబడే ఒక చాలాసేపు కూడా పట్టది. ఒక అర్ధగంట సేపట్లో మీ పీసు పేపర్లో పడుతుంది, పేపర్లో దించేస్తుంది. చూస్తుంటేనే చూస్తూ బొమ్మకి ఇస్తుంది. ఎట్లా వచ్చింది ఆమె ఆర్ట్? ఇక ఐడియా అంతే. ఇక ఆమె మేము ఏం చెప్పలేము కదా, ఎవరి ఆలోచన వాళ్ళకి కదా, అంత కరెక్ట్గా ఇస్తుంది మళ్ళీ. మరి మీ కుటుంబ జీవనం ఎట్లా నడుస్తున్నది ఇప్పుడు? చాలా. ఇప్పుడు నేను కంచర పని అంటే అది కంపెనీల మీద ఆధారపడి కంపెనీకి వెళ్ళిపోయినాయి. అవి కంచర పని, బిందెలు ఇవన్నీ ఏం నడుస్తలేవు. ఇక తర్వాత అంటే చాలామంది ఆర్థిక పరిస్థితి, ఒక్కొక్కరు ఇటుకలు మోయబోతున్నారు, ఒక్కొక్కరు పార పని పోతూ ఉన్నారు. ఆ పార పని కూడా వచ్చి రాని పనులు అవన్నీ. ఏ కొడుకులను బిడ్డలను చదివించుకొని వాళ్ళ నౌకర్ల మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. నా ఏజ్ వాళ్ళే, నాకంటే ఇంకా ఏజ్ వాళ్ళు ఇంకా కొందరు అయితే ఘోరంగా ఉన్నారు. సెక్యూరిటీ పనికో దానికో పోకుండా. అంటే పని రాదు కదా, వేరే పని అంటే వృత్తి అయిపోయింది. ఆ వృత్తి నేను గోల్డ్ పని అని పెట్టుకొని బంగారం పని అని చేద్దామని చెప్పి మట్టిలో గిట్టిలో మొక్క పుల్లలు అవి చేద్దామని చెప్పేసి గోల్డ్ షాప్ పెట్టుకుంటే ఇంతలా ఫ్రీ బస్ అని పెట్టిళ్ళు. ఆ మొక్కు పుల్ల దిమ్మే నుంచి ఆ ఫ్రీ బస్సులో పడిపోయి వరంగల్ కొనుక్కుంటాను. అంటే నాలాంటి వాళ్ళు బతకలేని పరిస్థితి అయిపోయింది. అంటే ఫ్రీ బస్సు కదా, అడిగిపోతే ఒక ముక్కు పుల్ల ఏందావా పట్టీలు తెగిపోయినా కానీ అతికించుకుంటారు 100-150 ఇచ్చి. ఆ పట్టీలు కూడా వరంగల్ పోయి అతికించుకుంటా. మట్టెలు శ్రావణ మాసం కార్తీక మాసం మొత్తం మట్టెలున్న పట్టీల గిరాకీ వచ్చేది. అది కూడా ఏ గిరాకీ లేదు. ముక్కు పుల్ల దిమ్మె కూడా ఆడకు పోయి కొనుక్కుంటాను అడుగునండి. ఇక పరిస్థితి ఎంత జిగా జరిపోయింది. కంసాలి పని అనేది మొత్తం అడిగంటిపోయింది. ఏమైనా బెంగాలీలు వాళ్ళు వీళ్ళు ఆ వరంగల్ జీరీళ్ళు. ఇక వాళ్ళకు మరి ఏం చేస్తారో ఎట్లా చేస్తారో తెలియదు. అంత మాయ పనులు అవన్నీ. మరి ఇస్త్రీపేటకి ఏమైంది? ఇదంటే ఫ్రీ బస్ వచ్చాయి, ముక్కుపుల్ల కూడా ఉచిత బస్సు ఎక్కిపోతున్నారు కాబట్టి పోయింది. ఇస్త్రీపేట పెట్టుబడి ఉంటే నేనే కంపెనీ పెట్టుకొని చేసేవాళ్ళని. ఒక 100 మందికి ఉపాధి కల్పిద్దామని అనుకున్నా. ఇప్పటికి కూడా ఎట్లాగో దీన్ని నడిపించవచ్చు. నా దగ్గర ఉంది పేటెంట్. ఇప్పటికీ పేటెంట్ వచ్చింది. ఇంకా 15 సంవత్సరాలు ఉంది. ఎవరైనా ముందుకు వచ్చినట్టయితే కంపెనీకి అనుసంధానం చేస్తే నా పేటెంట్ అగ్రిమెంట్. కానీ కేసీఆర్ అప్పుడు ఉచిత ఇస్త్రీపెట్టెలు ఇచ్చిండే కదా. అవి నా ఇస్త్రీపెట్టెలు గ్యాస్ ఇవ్వలేదు, కరెంటు పెట్టెలు ఇచ్చిండు. నేను ఎన్నోసార్లు కేటీఆర్ దగ్గరికి నా ఇస్త్రీపెట్టె పట్టుకుపోయి ఆయన క్యాబిన్లో మాట్లాడిన. ఒక్కసారి కూడా నాకు సపోర్ట్ చేయలేదు. ఏదో ఆ కలెక్టర్ కానీ చెప్తే ఆ కలెక్టర్ ఒక్కనాడు కూడా పట్టించుకోలేను అన్న. ఇక సపోర్ట్ ఎక్కి వెళ్ళిపోయినా. అంటే ఆ ఎఫెక్ట్ పడ్డదేమో కొంత.
ఆ ఎఫెక్ట్ పడ్డదేమో అక్కడ. ఇక ఏ ఎఫెక్ట్ అంటే ఇక అదే కరెంట్ డిస్ట్రిబ్యూటర్ కరెంట్ డిస్ట్రిబ్యూటర్లు ఇవ్వడం వల్ల ఆయన ఫ్రీగా 200 యూనిట్లు కరెంట్ ఇచ్చేసిండు. ఫ్రీగా కరెంట్ ఇచ్చిండు, ఉచితంగా ఉచితంగా ఇచ్చిండు. ఇప్పుడు నేను ఇది ఇచ్చినట్టే, నా ఇస్త్రీ పెట్టి ఇచ్చినట్టు ఏంటంటే గ్యాస్ తోటే తక్కువలా, ఇప్పుడు ఎంత తక్కువలో అంటే ఒక నెల 15 రోజులు 2 నెలలు రోజు 8 గంటలు చేస్తే 2 నెలలు వస్తుంది ఒక సిలిండర్. రోజు 8 గంటలు చేస్తే రోజు 8 గంటలు చేస్తే ఆయనకు రోజు 150 రూపాయలు 200 రూపాయల బుగ్గులు పడతాయి. ఈ ఇస్త్రీ పెట్టె వాడడం వల్ల 15 రూపాయల గ్యాసే పెట్టేది రోజుకి, అంత చీపులు అయిపోయేది. అలాంటిది దాన్ని వాడకంలో లేకుండా అయిపోయింది. అది ఏదో ఇస్త్రీ పెట్టెలు ఇస్తాను కానీ ఆ ఇస్త్రీ పెట్టకు నేను చేసిన ఇస్త్రీ పెట్టకు చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు అంటే ఆ గవర్నమెంట్ ఇవ్వడం వలన నీకేమైనా ఎఫెక్ట్ అయిందా అంటారు? అది గవర్నమెంట్ కరెంట్ ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడం వల్ల, మళ్ళీ ఫ్రీ 200 యూనిట్లు ఫ్రీ ఇవ్వడం వల్ల నాకు ఎఫెక్ట్ అయింది. నాకు ఆ ఇస్త్రీ పెట్టెలు అనేది ఎవరు కొనుక్కోవడానికి రాలేదు ముందుకి. వాళ్ళు ఎక్కువ యూసేజ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కదా. అవును, సిటీలో అట్లా అయిపోయింది. ఇక పల్లెటూరు పోతే ఇట్లా అయింది. ఇప్పుడు మరి జీవనం ఎట్లా నడుస్తుంది మీ కుటుంబ జీవితం? చాలా కష్టమే అయిపోయింది, చాలా కష్టం అయిపోయింది. ఆ కంట్రోల్ బియ్యం ఆయన ఉచిత బియ్యం మోడీ గారి చుట్ల ఆ బియ్యం తినే బతకడం అవుతుంది. రోజుకో కిలో బియ్యం అయ్యే తినుడు అవుతుంది. సన్న బియ్యం కొనుక్కోపోదాం అంటే 70 రూపాయల కిలో. నేను ఎడ కొనగలిగితే పనే లేదే, చాలా కష్టంగా ఉంది. ఇక కొంచెం ఏదన్నా ఒకటి అదో ఇటు చేసుకుంటా తీస్తాను కానీ ఇక అది ఆ బ్రహ్మంగారి దయ వల్ల ఎట్లయితుంది ఇంకా. బ్రహ్మంగారి దయ, బ్రహ్మంగారి దయ వల్ల, మీ ఛానల్ దయ వల్ల. కానీ బ్రహ్మంగారిది అంటే ఇప్పుడు రాబోయే రోజులలో భవిష్యత్తులో వింతలు విచిత్రాలు ఏమిటో చెప్పిండు కదా ఆయన. అవును. ఇప్పుడు మీరు కరెంటుతో ఇస్త్రీ పెట్టగనుకున్నారు. అసలు కొత్త ఇన్వెన్షన్ ఏమిటి మీది? కొత్తది ఏమిటి ఇప్పుడు కొత్తగా కనిపెట్టేది? నేను అంటే ఎప్పటి నుంచో కార్లో తిరుగుతా ఉన్నా. ఇంట్లో కూడా మా కరెంటు బిల్లు కట్టలేదని చెప్పేసి కరెంట్ కట్ చేసేళ్ళు. మీ ఇంట్లో? మా ఇంట్లో కరెంట్ కట్ చేస్తే ఇంతలో ఈ కరెంటుతోటే ఫ్యాను తిరుగుతూనే గాలి రావాలా, లేక మామూలుగా రాదా, కరెంటు లేకపోతే అన్న ఆలోచన పడ్డది. లోపలికి ఈ ఫ్యాన్ తిరగడం వల్ల డిస్టర్బెన్స్ సౌండ్ ఒకటి వస్తుంది, కరెంటు కాలుతుంది. ఇప్పుడు ఏది లేకుండా సోలార్ది మామూలుగా పవర్ వస్తుంది. అయితే సోలార్ పెద్ద ఫ్యాన్లు పెట్టాల్సి వస్తుంది. ఎట్లా మళ్ళీ ఫ్యాన్కే కనెక్షన్. అట్లా కాకుండా మన ఇంట్లోది ఇటు బయటికి పోవాలి, అవుతుంది లోపలికి రావాలి, మళ్ళీ చల్లటి గాలి ఇవ్వాలి. చల్లటి గాలి ఇవ్వాలని నేను ఒక ప్రాసెస్లో ఒక కెమికల్ది ఒక రసాయనికల్ తోటి ఏదో కనిపెడదామనే ప్లాన్ తోటి చేయబోతే అందులో నాకు ఒక చల్లటి ద్రవం తయారైంది. అందులో ఆ చల్లటి ద్రవం ద్వారా ఈ మనకి కూలర్లో ఇచ్చుకున్నట్టు ఏంటంటే అంటే సూట్ కేసు అంత బ్యాగులా నేను కన్వర్ట్ చేసింది అనుకోండి. ఎప్పటికి 24 గంటలు చల్లటి గాలి ఇస్తుంది, ఎలాంటి కరెంటు ఖర్చు లేకుండా. ఇప్పుడు అది కనుక నేను నాతోటి అవి చేయించినట్టయితే ఉంటే ఈ ప్రపంచవ్యాప్తంగా అంటే ఈ ఏసీలు తయారు చేయడానికి ప్లాస్టికు, కాపరు, ఒక కాంప్రెషన్ మిషన్లు, దాంట్లో వచ్చే గ్యాస్, ఇవన్నిటినీ దాన్ని నడిపించే కరెంటు, ఇవన్నీ ఆదా అయిపోతాయి. మళ్ళా ఎలాంటి పొల్యూషన్ లేని వాయువు మన ఇంట్లోకి వస్తుంది. ఇంతగా ఉంది, చాలా ఇదిగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం కార్లో కూర్చున్నా కానీ కార్లకి చల్లటి గాలి రావాలంటే ఇంజన్ ఆన్లో ఉండాలి. అవును, దానికి ఇంజన్కు పెట్రోల్ అయినా గ్యాస్ అయినా దానికి ఖర్చు అయినా ఉంటుంది. ఎంతసేపు ఉంటే అంతసేపు ఇంజన్ ఆన్లో ఉండాలి. ఎక్కువ విపరీతమైన ఖర్చు వస్తుంది. అది అలాంటిది ఏమి ఇంజన్ ఆన్ లేకుండా నీకు కార్లకి చల్లటి గాలి వస్తుంది. ఎట్లా చేస్తారు? నా దగ్గర ఉన్న టెక్నాలజీ అలాంటిది. అంటే ఏం చేస్తారు దాన్ని? కార్లో అంటే దానికి ఒక కార్లో ఒక కిట్ తయారు చేసి పెడతాను. ఆ కిట్ తయారు చేసి పెడితే ఆ కిట్ నీవు వెనకాలైనా లేకపోతే రాబోయే కొత్త కార్లలో అయినా కానీ దీన్ని సెట్ చేసుకో. అవును, ముందర ఉన్న సీట్లు ఉన్న వెనక డిక్కీలో పెట్టిన వెనక డిక్కీలో ఎట్లా కూల్ అవుతుంది? కార్ అంతా కూల్ అవుతుంది. కార్లో అంటే నేను లింక్ ఇస్తారు, పైప్ లింక్ ఇస్తాను. ఆ పైప్ లింక్ ద్వారా మొత్తం చల్లటి గాలి. అది మరి ఏమన్నా లంగ్స్ దెబ్బతినవా? ఏం దెబ్బతినది, ఓన్లీ మామూలు గాలే, చెట్ల నుండి వచ్చే గాలే వస్తుంది. నా ఫిల్టర్ అయ్యి వస్తుంది. మళ్ళీ నీకు కింద డస్ట్ ఉండని ఏదన్నా ఉండని దుమ్ము అయిపోని అదంతా గాలినంతా ఫిల్టర్ చేసి మనకు ఫిల్టర్ మంచి వాయువుని ఇస్తుంది, ఆక్సిజన్. దీన్ని ప్రయోగం చేసారా? దీన్ని ప్రయోగం చేసి మీ ఇంట్లో పెట్టుకొని చూసిండ్రా?
నా ఇంట్లో పెట్టుకున్నా ఆ. కానీ దాన్ని కాపీ అయిపోతుందేమో అని. బయటికి ఏం చెప్పక నాకు ఇప్పుడు ఇప్పుడు తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? దానికి తయారు చేయడానికి ఇప్పుడు మార్కెట్లో చేయడానికి అంటే కిట్టులాగా తయారు చేసి ఇవ్వడానికి అంటే కొంచెం ఖర్చులతోటి కూడుకున్నది కదా ఏదైనా. అవును, ఎంత బయట ఒక 50,000 అయితే ఒక కిట్ట ఒక కిట్ అంటే ఇప్పుడు తయారు చేయడానికి. దాని తర్వాత ప్రొడక్షన్లోకి వెళ్తే 5,000 తయారైపోతుంది. ఓకే. ప్రొడక్షన్లోకి వెళ్తే 5,000, నేను 5,000 నేను పైపు మొత్తం ఏసీ కనెక్షన్కి అవన్నీ ఇచ్చేలుగా తయారు చేసిస్తాను. అంటే కరెంటు ఖర్చు లేకుండా, కరెంట్ ఖర్చు లేకుండా, పెట్రోల్ డీజిల్ ఖర్చు లేకుండా, అంటే నేను ఫ్రిడ్జ్లో వాడుకోవచ్చు, ఫ్రిడ్జ్లకు వాడుకోవచ్చు, కారుకు వాడుకోవచ్చు, ఇంట్లో హౌస్కి వాడుకోవచ్చు, ప్రతిదీ. అంటే దేనికి ఎన్ని. ఇప్పుడు ఒక పెద్ద హాల్ ఉందనుకోండి, ఈ హాల్లో ఒక కిట్ పెట్టుకొని నేను సెంట్రల్ ఏసీ లాగా ఒక పైప్ మీరు పెట్టేస్తారు. పైపు సెంట్రల్ ఏసీ బంద్ చేసుకొని ఆ గాలిని తీసుకోవచ్చు. నేను ఇచ్చేసి 24/7 వస్తుందా? అంటే 24 గంటలు వస్తుంది. 24 గంటలు 24 hours వస్తుంది. మరి ఆపాలనుకున్నప్పుడు ఎట్లా క్లోజ్ చేయడం, ఎట్లా దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. దాంట్లో మనం దానికి ఏమీ ఎఫెక్ట్ ఏం లేదు కదా. ఆపుకోవాలంటే ఒక గడిలాగా ఇట్లా వేసుకుంటే బస్ అంతే, పైప్ మూస్తే అయిపోతుంది, కూల్ అయిపోతుంది. మళ్ళీ పైప్ ఓపెన్ చేస్తే కూల్ వస్తుంది. స్విచ్ పెట్టుకోవచ్చు, మనకి ఏదంటే అది మన దగ్గర పెట్టుకోవచ్చు. అంటే అది బయట నుంచి వచ్చేది కొంచెం. నేను సోలార్ ప్యానల్ అంటే చిన్నదే ఇస్తాను, ఒక ఫీడర్ది. దానికి చాలా తక్కువ ఖర్చుతోటే ఉంటుంది. అంటే పెద్ద ప్యానల్కు వేరే రేట్ ఉన్నది, మామూలుగా చిన్న ప్యానల్కి అది వేరే 2,000. ఇప్పుడు ఈ బిల్డింగ్ మొత్తం ఏసీ పెట్టి, ఈ బిల్డింగ్ మొత్తంకి సరిపోయేంత చేయడానికి ఒక 30,000 ఖర్చు వస్తుందండి. ఈ బిల్డింగ్ మొత్తం ఇక మేము ఏసీ వాడకుండా మీరు ఇచ్చి కిట్లు పెట్టుకుంటే అయిపోతుంది. దీని వరకే 30,000 ఖర్చు వస్తుంది. అంటే ప్రొడక్షన్లోకి వెళ్ళినాక అది నేను ఇప్పుడు తయారు చేయాలంటే 1,00,000 రూపాయలు. అంటే అంటే దానికి వేరేటివి ఉంటాయి ఖర్చులన్నీ. ఇక పీటూలు ఖర్చు అని అటు కూడా అవన్నీ బయట చేయించాలి కదా. అవి చేయిస్తా అంటే ఖర్చులు ఎక్కువ వస్తుంది. అదే నేను ప్రొడక్షన్లోకి వెళ్ళిన అనుకోని 30,000కు నేను ఇంత పెద్ద హాల్కి ఏసీ ఇవ్వగలుగుతాను. 30,000 కూడా కాదు, ఇంకా తక్కువనే అవుతుంది. 24 hours మీకు కరెంటే అవసరం ఉండదు, ఎన్నడూ అవసరం ఉండదు. దానికి రిపేర్ అనేది ఉండదు, మళ్ళీ ఏమాత్రం రిపేర్ ఉండదు. ఇప్పుడు ఇది కూలర్ అన్నా కానీ ఆడ పెట్టుకుంటే అది ప్లేస్ కావాలి. దానికి కూలర్ ఉంది కదండి, నీళ్ళు పోసేది, నీళ్ళు తీసి మళ్ళీ నీళ్ళు వేయాలి, మళ్ళీ తడకలకి గడ్డి మార్చుకోవాలి, దాన్ని ఎప్పటికప్పుడు స్మెల్ మంచిగా ఉండాలని సెంటు గింట కొట్టుకోవాలి. కానీ నీళ్ళు మార్చకపోతే కంప వాసన వస్తుంది. ఇలాంటి వాసన ఏముండదు దానికి, స్మెల్ లాంటిది. నీకు ఎప్పటికీ 24 hours మంచి గాలే ఇస్తుంది అది. అంటే మంచి అనేది మీరు ఎట్లా జస్టిఫై చేస్తున్నారు? మంచి అనేది మంచిగానండి. ఇప్పుడు మామూలుగా దోమలది ప్యాడ్ ముట్టిస్తేనే కంపు వాసన వస్తుంది, మనం భరించలేకపోతాం. దాని 2 వరుసలు 3 వరుసలు మనం ఒక క్లాత్ కప్పేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ స్మెల్ అనేది క్లాత్కే పట్టుకుంటుంది, కానీ మన ముక్కు దానికి రాదు కదా. ఆ మాదిరినే ఒక ఫిల్టర్ లాంటిది నేను ఇస్తాను. ఆ ఫిల్టర్ ద్వారానే ఫిల్టర్ అయ్యి వస్తుంది. ఆల్రెడీ మీరు ఫిల్టర్ పెడితే దాంట్లో ఫిల్టర్ ఉంటుంది, దానికి ఆల్రెడీ ఫిల్టర్ ఉంటుంది, జెక్స్ ఫ్యాన్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది, ఇన్పుట్ ఉంటుంది, 2 రకాలు. ఒక మాట అంటే మీ ఇన్వెన్షన్ ఏమిటో నాకు ఇంకా పూర్తిగా తెలియదు కాబట్టి మనకు మీకు గుర్తుందో లేదో 96, 94, 96 ఆ టైంలో తమిళనాడులో రామరపిల్లయ్య అని ఒక ఆయన ఆకుల నుంచి పెట్రోల్ తీసుకున్నాను, గుర్తుందా మీకు? గుర్తుంది. ఇప్పటికి కూడా తీయొచ్చు అని అంటే అది కరెక్టే విషయం ఇది. అయితే ఆయన వేరే దేశంలో బోర్ వేస్తే ఎన్నో రకాల ఆయిల్ బయటకు వస్తుంది. దాన్ని తీసుకొచ్చుకొని మనం నుంచి అంటే తార్ కానించి అన్ని ప్రతి ఒక్కటి తీసుకొని ఫిల్టర్ చేసుకొని పెట్రోలు, ఇంధనము, డీజిల్ ఇలాంటివన్నీ రకరకాలుగా తీసుకుంటాను. అయితే దీన్ని పండియాలంటే కొన్ని వేల ఎకరాల ల్యాండ్స్ కావాలి. మనం వెజిటేబుల్స్ను ఫుడ్ కోసం వరి ధాన్యాలు పండించుకోవడానికే సరిపోదు మన ప్లేస్. ఆకులు గీకులు అలాలు పెంచుకోవాలంటే ఆకులు జెట్రోపనా. ఇప్పుడు పూర్వము లక్క గుర్రం మీద వేరే ఊరికి పోయేవాళ్ళంట. లక్క గుర్రాలు ఎలా తయారైనాయి? లక్క గుర్రాలలో కూడా ఇదే సంపంగి నూనె అని, ఆ నూనె ఈ నూనె అని ఆ పవర్ కల్లది. ఇప్పటికీ లక్క గుర్రం మీద ఎట్లా పోతారు? లక్క గుర్రం మీద పోయేవాళ్ళు పూర్వం, కథలలో చెప్పేవాళ్ళు. అవి కథలు. లక్క గుర్రం మీద పోవడం లేదు. ఇప్పుడు ఒక నిప్పురవ్వ, ఇప్పుడు బెలూన్ల సాయంతో వెళ్ళిపోతూ ఉంటుంది ఒక దీపం. అవును. దాంట్లో ఏముంటుంది? మనకు కాల్చిన ఒక ఫ్లేమే, మంటనే. అవును. ఆ మంటనే లాక్కెళ్తుంది.
పైకి. అయితే ఇది కూడా ఇప్పుడు నిప్పు బొగ్గు పెట్టి చూడండి, నిప్పు పెట్టి చూడండి, నిప్పు తేలికపాటిగా ఎగురుకుంటే ఎగిరిపోతూ ఉంటుంది. అదే బొగ్గు వెళ్ళిపోతుందా? వెళ్ళిపోదు. అంటే దానికి అలాంటి శక్తి మన భూమికి ఆకర్షణీయంగా ఉండదు అన్నట్టు అది. ఆ మాదిరిగా దానికి ఒక కిట్ లెక్క తయారు చేసుకున్నారు. ఇంకోటి కూడా అప్పట్లో ఆయిల్ అంటే ఇప్పుడు ఒక మనం పెట్రోలును డీజిలే చూస్తున్నాం, కానీ మన దగ్గర ఉన్న నెయ్యికి సంబంధించింది, నూనెకి సంబంధించింది, మన ఆముదంకి సంబంధించింది మనం ఆలోచించట్లేదు. ఇప్పుడు దాన్ని కాల్చండి, ఎంత ప్రెషర్ వస్తుంది అంటే అంత ప్రెషర్ ఆటం బాంబు లెక్క వెళ్తుంది. ఒక గ్యాప్ లేకుండా మూసి కింద వేడి చేయండి, మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. అంటే ఆ బ్లాస్ట్ అంటే సన్నటి ఓలి పెట్టండి, దానికి ఎంత పవర్ఫుల్గా బయటకు వస్తుంది, ప్రెషర్ వస్తుంది. అదే ప్రెషర్ ద్వారానే ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇంధనం లేకుండా అంటే నీటి ఆవిరితోటి ఇప్పుడు రైలు ఇంజన్ తిరగట్లేదా? రైలు ఫస్ట్లో అదే కదా కనిపెట్టింది, నీటి ఆవిరితోటేనే అది. ఆ బొగ్గు గాలుసుట్ల నీరు వేడికి ఆ ప్రెషర్ వల్ల అది పిస్టిన్ కొట్టుట్లా అది పోయింది అన్నట్టు, ఆ ట్రైన్ కదిలిపోతూ ఉంటుంది. అదే మాదిరిగా పూర్వకాలం నుంచి ఉన్నదే ఇది సిస్టమ్ అంతా. అసలు మీరు ఇప్పుడు మళ్ళీ కూడా ఈ పాండవుల కాలంలో, కౌరవుల కాలంలో అప్పుడు కూడా ఈ ఎయిర్ కండిషన్ తోటి పెద్ద పెద్ద భవంతులు బంగ్లాలు కట్టిల్లప్పుడు. అయితే అప్పుడు కరెంటు లేదు కదా, ఎలా చల్లటి గాలి వచ్చేది, దాంట్లో ఒక ఫ్యాన్ ఉన్నట్టుగానో ఏదైనా ఉన్నట్టుగానో. కాకపోతే ఇసిరేవాళ్ళు, ఇట్లా ఇసిరేదంటే మామూలుగా రాజులకు సేవకులు ఉండేపట్టుకే మిగతా వాళ్ళందరికీ చల్లటి గాలి వచ్చేది. ఎవరికన్నా చెమటలు పట్టినట్టుగా ఉందా చరిత్రలో? అంటే చల్లటి గాలి వచ్చే విధానంగా దాన్ని రూపొందించిండ్రు. ఇప్పుడు ఆ రూపొందించిన అలాంటి బిల్డింగులు కట్టుకోమని అనట్లేదు. నేను ఇండో కాడ ఒక కిట్ బ్యాగ్ తీసుకొని పోయి ఆడ పెట్టుకోండి, ఆ ఇండో నుంచి నీకు చల్లటి గాలి ఇంట్లోకి వస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే మీ ఇంటెన్షన్ ద్వారా ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు, మనం లాక్కొని పోవచ్చు దాని కిట్ను. ఇప్పుడు బ్యాగ్ను ఎలా లాక్కపోతానో అలా లాక్కోవచ్చు. కానీ మీరు చదివింది 3వ తరగతి చదివిన మీకు ఇదంతా సైన్స్ కదా, ఇంజనీరింగ్ ఇది. ఈ ఇంజనీరింగ్ దీంట్లో ఇప్పుడు మీరు ఏసీ ఏదో తయారు చేస్తా ఉన్నారు, దాంట్లో కొన్ని కెమికల్స్ కలపాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఏసీలో చూస్తున్నాం, కెమికల్స్ దానికి సంబంధం ఉండదు, ఏదో పదార్థం లెక్కనే ఉంటుంది పదార్థం. అయితే అది పదార్థం ఇది రెండు కలిస్తే ఇది ఇట్లా జరుగుతుంది అని మీరు ఎట్లా గుర్తించిండ్రు ఏమిటి అనేది అసలు. అంటే మీరు చదవడం ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్ వాక్యాలు వాడాల్సిందే, మీరు దాన్ని అనాలిసిస్ చేయాల్సిందే కదా, ప్రయోగం చేయాల్సిందే కదా, ఎట్లా చేస్తున్నారు మీరు? కొన్ని ఆలోచనలు కలుగుతూ ఉంటాయి నాకు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల నేను దాన్ని ఆలోచన ప్రకారంగా చేయగలిగిన. అంతే, చెప్పనీకి చేసుకుంటూ వెళ్ళిపోతారు మీరు, వెళ్ళిపోతా ఉన్నా. అది అయింది కూడా, అవుతుంది కూడా. మళ్ళీ ఇప్పుడు నేను ఇచ్చే కిట్ కూడా అంటే కొన్ని పరికరాలు కొన్ని కరెక్ట్గా లేక ఇంకేదో చేద్దామని చెప్పేసి దాన్ని ఇప్పి పరిశాన్ చేసిన. అది మీకు ఇప్పుడు పట్టుకొని వచ్చేటో నేను దాన్ని. అయితే దాన్ని వేసినాక మళ్ళీ ఖర్చుతోడు కూడుకున్నది. అయితే దాన్ని ప్రొడక్షన్లోకి వెళ్ళిన తర్వాత నేను ఎంతకంటే అంత తక్కువకి ఇవ్వగలుగుతాను. ఈసారి కొంచెం ఎందుకంటే ఇస్త్రీపేట ఆల్రెడీ మీ చేతికి వెళ్ళి పోయింది, పేటెంట్ మీ దగ్గర ఉంది. పేటెంట్ వేరే వాళ్ళకి వెళ్ళి 15 సంవత్సరాల తర్వాత నాకు పేటెంట్ మళ్ళీ ఫైల్ అయింది. గొడుగు పోయింది మీ చేతిలో నుంచి. గొడుగు పోయింది. సైకిల్ కూడా పోయింది. ఆల్రెడీ బ్యాటరీ బండ్లు నడుస్తున్నాయి కదా. సైకిల్ ఎట్లా వచ్చింది ఆలోచన? సైకిల్ది నేను ఒకప్పుడు ఇది పెట్రోల్ ఏంది, ఈ తొక్కడం ఏంది అనే ఆలోచనకి మనం కూర్చుంటే పోవాలి, ఈజీగా పోవాలి అనే ఆలోచన ఉండే. అంతకుముందు కూడా బ్యాటరీ బండ్లు వచ్చినాయి. బండ్లు వచ్చినా కానీ దీన్ని ఛార్జింగ్ పెట్టుకుంటే 8 గంటలు 4 గంటలు ఛార్జింగ్ పెడితే ఒక అర్ధ గంట సేపు తిరుగుడింది. ఇది కంటిన్యూగా ఉండకపోతుందా అని చెప్పేసి వేరే కొన్ని పార్ట్లను విడదీసి, అంటే ఇప్పుడు షేరింగ్ మిషన్ అని వాకింగ్ చేసే మిషన్లో మోటార్ తీసుకుంటే దాంట్లో తక్కువ పవర్ తోటి తిరిగే మోటార్ ఉండే, దానికి సోలార్ సిస్టమ్ ప్యానల్ పెట్టంగానే బాగా స్పీడ్గా తిరిగింది. అయితే దానికి అనుసంధానం చేసి దానికి ఒక బ్యాటరీ పెట్టేసి ఆ బ్యాటరీ ఛార్జింగ్ అవ్వాలి, మళ్ళీ ఒక బ్యాటరీ రన్నింగ్ అవ్వాలి. అయితే ఎప్పుడైతే ఇది అయిపోయిందో ఆ ఛార్జింగ్ దీనికి పెట్టుకుంటే ఇది రన్ అవుతుంది. మళ్ళీ ఒక అరగంట సేపు ఛార్జింగ్ ఎక్కింది, మళ్ళీ అరగంట ఇవ్వాలి, అట్లా ఇవ్వాలి. అయితే ఆ సిస్టాన్ని ఆలోచించుకొని అలాంటి బండి తయారు చేయడం జరిగింది. సైకిల్ చేసినా కానీ దానికి ఇప్పటికి కూడా నా టెక్నాలజీ నా మైండ్లోనే ఉన్నది. దాన్ని ఎవరైనా పెట్టుబడి పెడితే దాన్ని మార్కెట్లో చూపించండి. సైకిల్ ఎట్టుందో మీద? సైకిల్ నేను సైకిల్ చూపించండి ఒకసారి, మీరే చూపించండి.
అది బ్యాటరీ సైకిల్. దాంట్లో కింద ఉంటుందా కాళ్ళ దగ్గర బ్యాటరీ? సీటు కింద మోటారు, ఈ కింద బ్యాటరీ, ఆ పైడీల దగ్గర ఇటు ఇన్వర్టర్. ఆ బొమ్మ మీరే గీసిండ్రా? నేనే గీసాను. కంచర పనిలో చాలా కళాత్మకత ఉంటుంది కదా. ఆ బిందెల మీద బొమ్మలు వేయడం, ఆ వివిధ రకాల ఆకృతుల్లో, అంటే కంచుతో చేసే పని మొత్తం మీదే. అవును, కంచుతోటి కూడా మేమే తయారు చేస్తాం. అంటే గోల్డ్ స్మిత్ పని మీకు దగ్గరదే. అంటే మేము గోల్డ్ వర్క్ చేసేవాళ్ళు మా అన్నదమ్ములలో ఉంటారు. అంటే మేమే అంటే ఈ కంచరోళ్ళను హౌస్లలో దగ్గర సుట్టిరుతాం అన్నట్టు. పెళ్ళిళ్ళు చేసుకుంటారు అక్కడ? పెళ్ళిళ్ళు ఉంటాయి, సంబంధాలు ఉంటాయి, ఇద్దరికి సంబంధాలు ఉంటాయి. ఈ బ్రహ్మంగారు చెప్పినట్లు నీళ్లతో దీపాలు వెలిగిస్తారని చెప్తే అవి అయినాయి. ఇప్పుడు కరెంటు లేకుండా, గ్యాస్ లేకుండా ఏసీ అంటే మరి ఆ కాలజ్ఞానంలో వింతలు విచిత్రాలు అంటే మీది ఇన్వెన్షన్ కూడా ఒకటి అవుతుంది మరి. ఇవన్నీ బెస్ట్ ఇంజనీరింగ్ అవార్డులు. ఎక్కడ బెస్ట్ ఇంజనీరింగ్? వరంగల్ ఇచ్చిళ్ళు. ఇది ప్రశంస పత్రం. ఇదొకటి. ఇది నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వాళ్ళు పెద్దది ఇచ్చిళ్ళు, ఇంత చాలా పెద్దది ఉండే. ఇది ప్రశంసా పత్రమా? ప్రశంసా పత్రం. ఇది ఒక ప్రశంసా పత్రం. అది పోయిందా? ఇది ఫోటోలు మిగిలినాయి అన్ని పోయి? ఫోటోలు మిగిలినాయి. ఐరన్ బాక్స్, సిలిండర్కి ఐరన్ బాక్స్ ఫోటో దొరికింది ఇక్కడ. సిలిండర్ లేకుండా చేసిన సిలిండర్ ఇందులోనే ఉండేలుగా ఇది కూడా కనిపెట్టినా నేను. 3వ తరగతి వరకు చదువుకున్న వ్యక్తి ఇన్ని ప్రయోగాలు చేయడము వారు చేస్తున్న వృత్తిలో నుంచి ఒకదాని తర్వాత ఒకటి సరికొత్త ఆలోచనలు రావటం వలన అవన్నీ చేయడం. అయితే ఇక్కడ మీరు ఈ విషయంలో ఎవరి ద్వారా ఏమన్నా మీరు సహాయం అడగాలనుకుంటున్నారా? ఎవరైనా ముందుకొచ్చి దానికి పెట్టుబడి పెడితే చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా ప్రకృతికి సహకరించిన వాళ్ళు అవుతారు. ఎన్నో విధాలుగా మనం ఆదా చేసిన వాళ్ళు అవుతాం. ఫ్యూచర్ వాళ్ళకి ఇప్పుడు కొండలన్నీ పిండి చేసి రోడ్లు పోయడము, ఇల్లు కట్టుకోవడం జరిగిపోతుంది. ఇప్పుడు ఇంకా ప్రకృతి ధ్వంసం జరుగుతూనే ఉంది. అంటే అలాంటిది జరగకుండా ఆపాలంటే ఎంతో కొంత మనం సాయం చేసిన వాళ్ళు అవుతాం. ఒక ఏసీ అంటే మామూలు ఏసీ కాదు, అది ఒక రాక్షసి లెక్క పీల్చుక తింటా ఉంది. మన రాబోయే తరాల శక్తినంతా పీల్చుక తింటా ఉంది. మన చల్లటి గాలికి ఆనందం పడతాం, కానీ మళ్ళీ దీన్ని వదిలిపెట్టి మనం ఉండలేకపోతున్నాం. అది కావాలి, మళ్ళీ వద్దు. అయితే దానికి ఒక బ్రేక్, దానికి అడ్డుకట్టేసి ప్రత్యామ్నాయం. ఇప్పుడు చల్లటి గాలి ఇస్తుంది కానీ ఎలాంటి ఇంధనం ఖర్చు లేకుండా ఇస్తుంది. చాలా మళ్ళీ నీకు చల్లటి గాలే ఉంటుంది, మళ్ళీ ఖర్చు ఎలాంటిది ప్రకృతి నుంచి తీసుకున్న కొద్దీ మనం వాడుకోము. ఎందుకంటే బొగ్గు కానీ రాగి కానీ ప్రతి ఒక్క మెటీరియల్, మళ్ళీ గ్యాస్ అని దానికి ఇది ఏసీ గ్యాస్ నింపంది రాదు, మళ్ళీ రిపేర్ అని వస్తుంది. కరెంటు బిల్లు విపరీతంగా వస్తుంది, మళ్ళీ నెలసరికి 15,000 దానికి వస్తుంది ఒక్కొక్కరింటికి. అలా కాకుండా కరెంటే లేకుండా దానికి మామూలుగా చాలా ఆదా జరుగుతుంది. దీని మీద ఎవరైనా ముందుకొచ్చి సహకరించాలంటే వాళ్ళకు కూడా పుణ్యం ఉంటుంది రాబోయే తరాలకి. అంతే. అంటే వాళ్ళ బెనిఫిట్ వాళ్ళకు కల్పిస్తాను. కొంత పేపర్ మీద పెట్టి అగ్రిమెంట్ చేసుకొని ఎలాగంటే అలాగ ముందుకు వస్తే నేను సహకరిస్తాను. థ్యాంక్ యూ అండి. కొదురుపాక లింగబ్రహ్మం గారు వారు కనుక్కున్న ఇన్స్ట్రుమెంట్కు సంబంధించినవి, తన ఇన్వెన్షన్ ఏమిటో, తన జీవితము, తన అనుభవాలను వ్యక్తీకరించారు. తన ముందు మరొక ప్రయోగం ఉన్నదని, దాని వలన భవిష్యత్ తరాలకు మరింత ఉపయోగం ఉంటుందని వారు బలంగా నమ్ముతున్నారు. సరే, దానిపైన శాస్త్రీయమైన పరిశోధనలు జరిగి మానవాళికి ఏమీ ఇబ్బంది ఉండదు అని నిరూపణ అయితే గనక అది నిజంగానే సమాజానికి ఉపకరించేదిగా భావించవలసి ఉంటుంది. లింగబ్రహ్మం గారి జీవితము, వారి పరిశోధనలు, వాటన్నింటిపైన వారి జీవితంలో ఎదురైన ఘటనలు ఇవి. థ్యాంక్ యూ.